శ్రీమాత్రే నమః. కథాసత్సాగరము ధారావాహికలో ఇప్పుడు 5వ తరంగము ప్రారంభం. ఈ 5వ తరంగంలో యోగనందునికి శకటాలుడు మంత్రి అగుట, వరరుచి యొక్క ఇంగిత జ్ఞాన విశేషము, ఎండుచేప నవ్వుట, యోగనందుడు వరరుచిని చంపమని శకటాలునికి ఆజ్ఞ ఇచ్చుట, వరరుచి శకటాలనకు రాక్షసుని గంగాదేవిని కనబరచుట, శివవర్మ అను మంత్రి కథ, వరరుచి హిరణ్యగుప్తుని శాపము తీర్చుట, చాణక్యుడు యోగనందుని పరిమార్చుట, వరరుచి దివ్యగతిని పొందుట మొదలగు విశేషాంశములతో సాగుతున్న కథాతరంగములను చెప్పుకుందాము. వరరుచి మరలా ఈ విధముగా చెప్పసాగాను. కాలక్రమమున యోగనందుడు కామపరతంత్రుడై మదపుటేనుగు వల్లే ప్రపంచమును లక్ష్యపెట్టక ఉండెను. నడుమంత్రపు సిరి ఎవరిని తలక్రింది చేయదు. అంతా నేను ఇట్లా ఆలోచించితిని. ఈ రాజు విశృంఖలుడై ఉన్నాడు. వీని కార్యముల చింతచే నా స్వధర్మము చెడిపోవచ్చున్నది. కనుక బుద్ధిమంతుడైన ఆ శకటాలని నాకు సహాయునిగా తెచ్చి ఉంచుకొనెదను. నేనుండగా అతడేమి విరుద్ధము చేయి నేర్చును. ఇట్లు నిశ్చయించుకుని రాజును సమ్మతింపచేసి శకటాలని అంధకోపము నుండి బయటికి తెప్పించితిని. శకటాలుడును మరలా మంత్రి అయి నన్ను అనుసరించి రాజకార్యములను విచారించుచుండెను. యోగనందుని జయించుట నేనుండగా తనకు అసాధ్యమని ఎరింగి వేదస వృత్తిని అవలంబించి కాలమునెదురు చూచుండెను. ఒకనాడు యోగనందుడు నగరము వెలుపల షికారీ తిరుగుచుండగా గంగామధ్యము నుండి ఒక చేయి 5 వ్రేళ్లను కదియబట్టి ఉన్నట్టుది లేచెను. రాజు దానిని చూచి తక్షణమే నన్ను పిలిచి అదేమని అడిగాను. నేను ఆ దిక్కుననే నా వ్రేళ్లను రెండింటిని కలియబట్టి చూపితిని. అంతటా ఆ చేయి మాయమాయను. రాజు ఆశ్చర్యపడి ఆ రహస్యమును చెప్పమని మరలా అడిగాను. ఆ చేయి తన 5 వ్రేళ్లను బిగియపట్టి చూపి 5గురు కనుక ఐకమత్యం కలిగి వ్యవహరించిన ఈ లోకంలో వారికి అసాధ్యమొకటి ఉండునా అని అడిగినది. అందునకు ఉత్తరముగా 5గురేలా 2కు అసాధ్యమొకటి కలదా అని నా 2 వ్రేళ్లను చేర్చి ఉత్తరమునిచ్చితిని అని చెప్పితిని. ఇట్లు చెప్పగా ఆ రహస్య విజ్ఞానమునకు రాజు సంతోషించెను. శకటాలుడు నా బుద్ధిని గెలువు నలవి కాదని తెలుసుకుని విషాదము నందెను. ఒకనాడు యోగనందుని పట్టపుదేవి మేడలోనున్నదై వీధిలో నిలువబడి మొగమెత్తి చూచుచున్న ఒక బ్రాహ్మణాతిథిని కిటికీ నుండి కాంచెను. దానిని చూచి యోగనందుడు ఆగ్రహించి ఆ బ్రాహ్మణునికి ఉరికి ఆజ్ఞ చేసెను. ఈర్ష్య ప్రవేశించిన చోట వివేకముండునా. తలవరులు ఆ బ్రాహ్మణ్ణి వధ్యభూమికి కొనిపోవుచుండగా దారిలో బజారులోని ఎండుచేప ఒకటి పక్కపక్క నవ్వసాగెను. దానిని వెంటనే తెలుసుకుని యోగనందుడు ఆ బ్రాహ్మణ్ణి యుర్యాజ్ఞను నిలిపి నన్ను మత్స్యము నవ్వినందులకు కారణమడిగాను. నేనును తెలుసుకుని చెప్పేదనని వెడలి వచ్చి ఏకాంతమందు సరస్వతిని తలుచుకొంటిని. ఆ దేవి వచ్చి, పుత్రా, ఈ రాత్రి ఎవరికీ అగపడక ఈ తాటి చెట్టు మీద ఉండుము. అక్కడ నిస్సంశయముగా మత్స్యహాస కారణమును విందువు అని అనుగ్రహించెను. ఆ ప్రకారమే నేను రాత్రి పోయి తాటి చెట్టు మీద ఎక్కి ఉండగా అచ్చటికొక భయంకరాకార అయిన రాక్షసి పలువురు బాలపుత్రులతో కూడా వచ్చెను. తినుటకేమైనా పెట్టమని అడుగుచున్న కుమారులతో తల్లి, రేపటి వరకు ఉండు, తెల్లవారగానే మీకు బ్రాహ్మణ మాంసం తెచ్చిపెట్టదను. ఈ దినము వానిని ఉరిదివిచినారు కారు అని చెప్పగా, ఈ దినముననే ఏలా ఉరిదివిచినారు కారని బాలకుడు అడిగాను. ఇక్కడ ఒక ఎండుచేప నవ్వినది, అందుచేత వాని శిక్ష నిలిచిపోయినది అనెను. మరలా వారు ఎండుచేప ఏల నవ్వేనని అడిగిరి. ఈ రాణులందరూ చెడిపోయిన వారే. అంతఃపురమందంతటను స్త్రీ వేషమున పురుషులున్నారు. వారందరూ సుఖముగా నుండగా అనపరాధుడైన బ్రాహ్మణునికి ఉరి ఆజ్ఞ అయినదని చేప నవ్వినది అని రాక్షసి చెప్పెను. ఆ మాటను విని నేను దిగివచ్చి ప్రాతకాలమందు మత్స్యహాస కారణమును రాజునకు విశదపరిచితిని. రాజును అంతఃపురములందు ఆ స్త్రీవేష పురుషులను కనిపెట్టి నన్ను మిక్కిలి గౌరవించి బ్రాహ్మణ్ణి శిక్ష నుండి తప్పించెను. యోగనందుని ఇటు విశృంఖల చేష్టములను చూచి నేను మిగిలిన ఖిన్నుడనయుండగా ఒకనాడు అక్కడికి చిత్రకారుడొకడు వచ్చి పట్టపుదేవిని యోగనందుని పటంలో వ్రాసెను.
మాటయు చేష్టయు మాత్రము లేవే గాని ఆ చిత్తరువు సజీవముగా అగపడెను. రాజు చిత్రకారునికి బహుమానమిచ్చి పటమును తన పడకటింటి గోడకు తగిలింపించెను. ఒకనాడు ఆ గదికి నేను పోయి చిత్రమందు మహాదేవికి లక్షణమంతయు సంపూర్ణముగానే ఉండుట చూచి లక్షణాంతర సంబంధము చేత ఊహించి మొలత్రాటి చెంత లోపముగానున్న ఒక మచ్చను వ్రాసి లక్షణ లోపము తీర్చి ఇంటికి పోయితిని. పిమ్మట యోగనందుడు అక్కడికి వచ్చి ఆ మచ్చను చూచి ఈ మచ్చ ఎవడు వ్రాసినాడని అంతఃపుర పాలకులను అడిగాను. నేను వ్రాసితినని వారు చెప్పిరి. దేవి యొక్క రహస్య ప్రదేశమందున్న ఈ మచ్చ నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వరరుచికి ఇది ఎట్లు తెలిసినది? ఇతడు గూఢముగా అంతఃపుర ద్రోహము చేయుచున్నాడు కనుకనే ఇతడు పూర్వము అంతఃపురంలోని స్త్రీరూప పురుషులను కనిపెట్టినాడు అని నిశ్చయించుకొనెను. మూర్ఖులకు అగపడు నిదర్శనములెల్లా వారి భ్రాంతినే దృఢపరచును కదా. అట్లు నిశ్చయించుకొని రాజు కోపం చేత మండిపడుచు శకటాలను పిలిపించి వరరుచి అంతఃపుర ద్రోహం చేసినాడు, ఈ క్షణమే వానిని చంపివేయవలసినది అని ఆజ్ఞాపించెను. అట్లే చేసేదనని శకటాలుడు వెలువడిపోయి తనలో ఇట్లు చింతించెను. వరరుచి దివ్య ప్రభావం కలవాడు. అతనిని చంపుటకు నాకు శక్తి లేదు. మరియు నన్ను ఆపదలో నుండి ఉద్ధరించినవాడు. పైగా బ్రాహ్మణుడు కనుక అతనిని రహస్యముగా దాచి కాపాడదును, అది మేలు. ఇట్లు నిశ్చయించుకుని వచ్చి నాతో రాజు యొక్క నిష్కారణ కోపమును వధాజ్ఞను చెప్పి శకటాలుడు మరి యొక్క నిన్నే అని చంపించదను, నీవు నా ఇంట దాగి ఉండుము అని ఆ ప్రకారమే చేసెను. నేనును అతని ఇంట దాగి ఉంటిని. అతని నీతికి సంతోషించి నేను అతనితో ఇట్లంటిని, పోయి నీవొక్కడవే మంత్రివి, ఎందుచేతననగా నీకు నన్ను చంపబుద్ధి పుట్టలేదు. నన్ను చంపనొకరి తరము కాదు. నాకు రాక్షసుడొకడు చెలికాడు కల్లడు. అతడు తలుచుకున్న మాత్రాన వచ్చి నా ఇచ్చ చేత లోకమంతయు దిగమింకి పోగలడు. ఈ రాజు నా సఖుడు ఇంద్రదత్తుడన బ్రాహ్మణుడు కాబట్టి ఇతనిని నేను చంపకూడదు. అంతటా శకటాలుడు ఆ రాక్షసుని చూపుమని నన్ను వేడుకొనెను. ఆ ప్రకారము నేను తలుచుకున్న మాత్రాన ఆ రాక్షసుడు వచ్చెను. అతనిని చూచి శకటాలుడు భయాశ్చర్యముల పాలాయను. రాక్షసుడు అంతర్ధానం కాగానే శకటాలుడు నీకు అతడెట్లు మిత్రమాయనో చెప్పమని అడిగాను. ఇట్లు చెప్పితిని, పూర్వము ఈ నగరములో గస్తీ తిరుగుచు రాత్రి ఒక్కొక్క కొత్వాలు మృతి పొందుచూ వచ్చెను. ఆ సంగతి ఎరిగి యోగనందుడు నన్ను కొత్వాలుగా నియమించెను. నేను రాత్రి గస్తీ తిరుగుచుండగా ఈ రాక్షసుడు అగపడి నన్ను ఈ నగరంలో నెల్లా అందగెత్తే యువతయో చెప్పుమనెను. నేను నవ్వి ఓరి మూర్ఖుడా, యువత ఎవనికి ప్రియమో అది వానికి అందగత్తె అని ఉత్తరము చెప్పితిని. ఆ ఉత్తరము చేత నా చావు తప్పెను. అంతా అతడు నీకొకనికే నేను ఓడితిని, నిన్ను నేను మెచ్చుకున్నాడా, నీవు నా మిత్రుడవు, నీవు తలుచుకున్నప్పుడు వచ్చదను అని చెప్పి అంతర్ధానం పొందెను. నేనును ఇంటికి అరిగితిని. ఈ ప్రకారము ఈ రాక్షసుడు నాకు ఆపత్సహాయుడును మిత్రమును అయినాడు. పిమ్మట శకటాలుడు గంగాదేవిని చూపమని ప్రార్థింపగా ఆమెను ధ్యానించితిని. ఆమెయు దేవతా వ్యక్తిగా దర్శనమిచ్చి నా చేత స్తోత్రములు వడసి సంతోషించి అదృశ్యురాలాయను. ఒకనాడు ఆ మంత్రి నేను ఏకాంతంలో చింతాక్రాంతుడనై ఉండగా వచ్చి నాతో ఇట్లనేను, ఓ మిత్రమా, సర్వజ్ఞుడవయ్యును ఏల ఇట్లు చింతించదవు? రాజులకు వివేకం లేదని ఎరుకవా? త్వరలోనే నీపై దోషము తొలగిపోవును. ఇందులకి దృష్టాంతమును వినుము. పూర్వము ఇక్కడ ఆదిత్యవర్మ అనే రాజుండెను. అతనికి శివవర్మ అనే మహానిపుణుడు మంత్రి ఉండెను. ఒకప్పుడు రాణి ఒకతే గర్భిణి కాగా రాజు అంతఃపురపాలకులను ఈమె ఎద్దకు మేము వచ్చి 2 సంవత్సరములైనవి, ఈమె గర్భిణి ఎట్లయినది చెప్పవలసినది అని అడిగాను. వారు, ఓ ప్రభు, ఇక్కడ పోతుటీగకైనను ప్రవేశం లేదు, ఒక్క నీ మంత్రి శివవర్మ మాత్రము నిరాటంకముగా ప్రవేశించును అని విన్నవించిరి. అది విని రాజు అతడే తనకు ద్రోహి అని నిశ్చయించి అతనిని బహిరంగముగా చంపించిన తనకు అపవాదు కలుగునని శంకించి యుక్తిగా అతనిని తన మిత్రమైన భోగవర్మ అను సామంతుని వద్దకు పంపెను. అతనిని చంపవలసినదని రహస్యముగా భోగవర్మకు జాబు పంపెను. మంత్రిపోయిన 7వ నాడు ఆ రాణి ఒక స్త్రీవేష పురుషునితో పరారి అయిపోచుండగా
పహరా జవానులు పట్టుకొనిది. అంత ఆదిత్యవర్మ అయ్యో అట్టి మంత్రిని చంపించితిని కదా అని మిక్కిలి పశ్చాత్తాపం పొందెను. ఈ లోపల శివవర్మయు భోగవర్మ యొద్దకు పోయెను. జాబు కూడా చేరెను. ఆ జాబును భోగవర్మ ఏకాంతమందు శివవర్మకు చదివి వినిపించి విధివశమున అందున్న మరణాజ్ఞను తెలియజేసెను. మంత్రివరేణ్యుడు ఆ శివవర్మ భోగవర్మతో, నీవు నన్ను ఈ క్షణమే చంపుము, లేదా నేను ఆత్మహత్య చేసుకునేదను అనెను. అది విని ఆశ్చర్యపడి భోగవర్మ, ఓ బ్రాహ్మణోత్తమ, ఇట్లేలా చెప్పెదవు, కారణం చెప్పుము, చెప్పవేని నీకు ఒట్టు సుమా అనెను. మరేమీ లేదు రాజా, నన్ను ఎక్కడ చంపుదురో ఆ దేశంలో 12 సంవత్సరములు వర్షం కురియదు అని శివవర్మ చెప్పెను. అంత ఆ రాజు తన మంత్రులతో ఆలోచించి, ఆ రాజు దుర్మార్గుడు, మన దేశమును నాశనము చేయ కోరినాడు. అక్కడ లేరా ఏమీ రహస్యంగా చంపునట్టి ఘాతకులు, కనుక ఈ మంత్రిని మనము చంపకూడదు సరికదా, ఆత్మహత్య కూడా చేసుకోనేకూడదు అని నిశ్చయించి భోగవర్మ శివవర్మను గొప్ప పహరాతో తన దేశము నుండి వెంటనే పంపివేచెను. ఆ ప్రకారము ఆ మంత్రి తన ప్రజ్ఞ చేత బ్రతికి మరలా స్వస్థానమునకు వచ్చెను. ఈ లోపలనే అతని మీది దోషం కూడా తీరిపోయింది కదా. ధర్మము ఎప్పటికీ అన్యథా కానేరదు. ఇట్లే నీకును శుద్ధి కలుగును. నా ఇంట సుఖముగా నుండుము. కాత్యాయన నిజము బయటపడి రాజు పశ్చాత్తాపమును పొందును. శకటాలని ఈ మాట ప్రకారము నేనును అవసరమును ఎదురుచూచుచు అతని ఇంట ప్రచ్ఛన్నుడనే ఈ కాలము గడుపుచుంటిని. ఇట్లుండగా ఒకనాడు యోగనందుని కుమారుడు హిరణ్యగుప్తుడు అడవికి వేటకుపోయాను. గుర్రమును ఎగవేచుకుని పోయి పరిజనమునంతయు దూరమున వెనుక వదిలి అతడు ఒంటరిగా అడవిలో చిక్కెను. సూర్యుడు అస్తమించెను. అంత ఆ కుమారుడు ఆ రాత్రిని గడపుటకై ఒక చెట్టు ఎక్కి కూర్చుండెను. ఆ క్షణమందే సింహం ఒకటి తరుముకొని రాగా ఎలుగుబంటి ఒకటి ఆ చెట్టునే ఎక్కెను. తనను గని భయపడుతున్న రాజపుత్రుని చూచి ఆ ఎలుగుబంటి, నాకు నీవు మిత్రుడవు, భయపడకము అని భయము తీర్చెను. అంతటా నిర్భయముగా రాజపుత్రుడు నిద్రపోయెను. ఎలుగుబంటి మేలుకొని కాపుండెను. అంత సింహము, ఓ ఎలుగా, ఈ మనిషిని నాకు త్రోసివేయుము, నేను పోయొద్దను అనెను. ఎలుగు, ఓ పాపి, నేను మిత్రద్రోహం చేయను అనెను. పిమ్మట ఎలుగుబంటి నిద్రించుచుండగా సింహము మేల్కొని ఉన్న రాజపుత్రునితో, ఓ మనుష్యుడా, ఆ ఎలుగుబంటిని నాకు పడవేయుము అనెను. అందునకతడు తన ప్రాణమునకు భయపడి సింహములకు ఇచ్చకము చేయుటకై ఎలుగును క్రిందికి త్రోసెను. అయినను దైవయోగమున ఎలుగు మేల్కొని క్రింద పడక కొమ్మలలో నిలిచి, ఓరి మిత్రద్రోహి, నీకు వెర్రి ఎత్తునుగాక అని చెప్పించి ఆ వృత్తాంతమునెవ్వరైనా ఎరింగి చెప్పినప్పుడు శాపమోక్షమగునని అనుగ్రహించెను. మరునాడు ప్రాతకాలమందు రాజపుత్రుడు నగరికి వచ్చి ఉన్మత్తుడాయను. ఆ స్థితిలో నన్న తనయుని గని యోగనందుడు దుఃఖ సముద్రంలో మునిగి, ఈ సమయంలో వరరుచి ఉన్నచో ఇందుల కారణము తెలుసుకొనగలడు. అయ్యో, అతనిని ఏల చంపితిని, ఏమి పాడు పని చేసి తిని అని అఘోరించుచుండెను. అది విని శకటాలుడు, బళి, కాత్యాయన్ని బయటపెట్టుటకు ఇప్పటికి సమయము దొరికినది. అతడు మానవంతుడు, ఇంకా ఇతని యొద్ద నుండడు, ఇతడును నా యందు విశ్వసించును అని ఆలోచించి రాజు వలన అభయదానము పొంది, ఓ ప్రభు, చింతిల్లవలదు, వరరుచి బ్రతికే ఉన్నాడు అనెను. యోగనందుడు వెంటనే అతనిని తోడ్కొని రమ్మనెను. శకటాలుడు నన్ను తోడ్కొని పోగా నేను ఆ అవస్థలో నన్న రాజపుత్రుని చూచి రాజుతో, వీడు మిత్రద్రోహం చేసినాడు అని సరస్వతీ ప్రసాదము చేత ఆ వృత్తాంతమంతయు నెరింగి చెప్పితిని. అంత రాజపుత్రుడు శాపమోక్షము పొంది నన్ను స్తుతించెను. నీకు వృత్తాంతం ఎట్లు తెలిసినని రాజు నన్ను అడిగెను. నేను, రాజా, బుద్ధిమంతులు లక్షణముల చేతను, ఊహ చేతను, ప్రతిభ చేతను సర్వమును కనుగొందురు. మచ్చను ఏ ప్రకారమో తెలుసుకుంటునో దీనిని ఆ ప్రకారమే తెలుసుకుంటుని అని చెప్పితిని. అంతటా రాజు లజ్జితుడై పశ్చాత్తాపము నందెను. నేను అతని సత్కారములను అంగీకరింపక నా మీద దోషము తొలగటయే లాభముగా తలచి నా ఇంటికి ఎగితిని. విద్వాంసులకు సదాచారమే ధనము గాని బంగారమును రాలును ధనమా? నేను ఇంటికి పోగానే నన్ను చూచి అక్కడి వారెల్లా ఏడవసాగిరి. ఏమీయో తోపక భ్రాంతుడనయ్యున్న నాతో ఉపవర్షుడు, అయ్యా, నిన్ను రాజు చంపించినని ఉపకోశ అగ్నిప్రవేశం చేసినది.
నీ తల్లి గుండె పగిలి చచ్చిపోయినది అని చెప్పాను. ఆ నూతన శోకమునకు నేను తెలివి తప్పి గాలికి విరిగిన చెట్టు వలె నేలవ్రాలితిని. క్షణంలో ప్రలాపరసమును ఎరింగితిని. ప్రియబంధనాసహేతుకమైన శోకము ఎవరిని దహింపదు? వర్షాచార్యుల వారు వచ్చి, పుత్ర, సంసారమున్నంతకాలము ఈ జగత్తులో అనిత్యత ఎక్కడే నిత్యమైనది. ఈ ఈశ్వరమాయను ఎరింగియు ఎలా ఇట్లా అజ్ఞానంలో పడదవు ఇత్యాది తాత్విక వచనముల చేత తెర్పగా నేను ఎట్టకేలకు కొంచెము ధైర్యము తెచ్చుకొంటిని. అంతటా విరక్తి చేత సర్వసంగమును వదిలి ప్రశాంతియే శరణముగా తపోవనం ఆశ్రయించితిని. దినములు గడవగా ఆ తపోవనమునకు ఒకనాడు అయోధ్య నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు నేను యోగనందుని వృత్తాంతమడుగుగా నన్ను ఆనవాలు పట్టి శోకాక్రాంతుడై ఇట్లు వక్కాణించెను. నీవు పోగానే నందుని గతి ఏమాయినో విను. చిరకాలములకు శకటాలనికి అవకాశం లభించెను. అతడు యుక్తి చేత యోగనందుని వధింపనుపాయము వెదకుచు మార్గములో నేల త్రవ్వుచున్న బ్రాహ్మణునొకరిని చాణక్యుడని వారిని చూచి, ఎలా భూమిని త్రవ్వెదవు అని అడుగుగా, చాణక్యుడు, ఈ దర్భ నా కాలికి గుచ్చుకున్నది, దీనిని నిర్మూలనము చేయుచున్నాను అనెను. అంత మంత్రి ఆ విప్రుడు కోపనుడును క్రూర నిశ్చయుడును అని ఎరింగి యోగనందుని వధించుటకు అతడు మంచి సాధనమని తలంచెను. అతని పేరుడిగి తెలుసుకొని, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు నందుని ఇంట త్రయోదశి శ్రాద్ధం ఇప్పించదను. దక్షిణ 1,00,000 వరహాలు దొరుకును. అందరికంటే ముందు భోజనం చేయుదువు, రమ్ము అందాక మా ఇంటికి అని శకటాలుడు చాణక్యుని తన ఇంటికి కొనిపోయి శ్రాద్ధ దినమందు నందునికి చూపెను. అతడును అంగీకరించెను. అంతా చాణక్యుడు పోయి శ్రాద్ధములో మొట్టమొదట కూర్చుండెను. సుబంధువనునొక బ్రాహ్మణుడు ఆ అగ్రభోజనమును తానపేక్షించెను. శకటాలుడు పోయి ఆ వృత్తాంతమును చెప్పగా, నందరాజు, సుబంధు అగ్రభోజనమునకు కూర్చుండవలసినది, అందునకతడే యోగ్యుడు గాని మరి ఒకడు పనికిరాడు అనెను. శకటాలుడు చాణక్యుని యొద్దకు వచ్చి భయము చేత వణుకుచో ఆ రాజాజ్ఞనతనికి తెలిపి తన వలన అపరాధం లేదని మనవి చేసుకొనెను. అంతటా చాణక్యుడు కోపం చేత మండిపడుచు తన జుట్టు ముడి విప్పి ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. తప్పకుండా ఈ నందుని 7 దినములలో కథావశిష్టుని చేసి పగ తీర్చుకుని పిమ్మట జుట్టును ముడివేచుకొనియదను. చాణక్యుడిట్లు చాటి యోగనందుని కోపమునకు వెరచి పలాయితుడాయను. శకటాలుడు అతనిని తెచ్చి రహస్యముగా తన ఇంట నుంచుకొనెను. అక్కడనే కావలసిన సామగ్రి అంతయో ఆ మంత్రియే తెప్పింపగా చాణక్యుడెక్కడిక్కడికో పోయి నందుని మీద ప్రయోగం చేసెను. అందుచేత యోగనందుడు దాహజ్వరము వచ్చి 7వ దినమున మృతి పొందెను. శకటాలుడు అతని కుమారుని హిరణ్యగుప్తుని చంపి పూర్వనందుని కుమారుడైన చంద్రగుప్తునికి రాజ్యాభిషేకం చేసి అతనికి మంత్రిగా బృహస్పతి వంటి బుద్ధిమంతుని చాణక్యుని ప్రార్థించి స్థాపించి యోగనందుని నాశము చేత తాను కృతార్థుడై పుత్రశోకము చేత నిర్విణుడై మహావనము ప్రవేశించెను. కాణభూతి ఇట్లు ఆ బ్రాహ్మణుని వలన విని సకలమును అనిత్యమొకటి చూచి ఖేదమును పొందితిని. ఆ ఖేదము చేత వింధ్యవాసిని దర్శించుటకు వచ్చి ఆ దేవి ప్రసాదముచే నిన్ను చూచితిని. నిన్ను చూడగానే పూర్వజన్మ స్మరణయు దివ్యజ్ఞానమును కలిగినవి. చెలికాడ నీకు మహాకథను చెప్పినాడను. ఇప్పుడు నా శాపము తీరినది. ఇక నేను దేహమును త్యజింప యత్నించదను. నీ యొద్దకు 3 భాషలను త్యజించినవాడు గుణాఢ్యుడు శిష్యులతో కూడా వచ్చి వరకును నీవిక్కడనే ఇండుము. అతడు మాల్యవంతుడను ప్రమథుడు. నా నిమిత్తమై దేవిని ప్రసాదింప యత్నించి ఆ దోషము చేత ఆ యమ్మ వలన శాపము పొంది మనుష్యుడై పుట్టి ఉన్నాడు. మహేశ్వర ప్రోక్తమైన ఈ మహాకథను అతనికి చెప్పుము. అంతా మీ ఇరువురకును శాప విముక్తి అగును. ఇట్లు వరరుచి కాణభూతికి చెప్పి దేహత్యాగం చేయుటకై పుణ్యమైన బదరికావనమునకు పోవచ్చు గంగ యొద్ద శాఖభోజనని ఒక మునిని చూచెను. ఆ మునికి చేతిలో దర్భగ్రిచ్చుకొని రక్తము కార్చుండెను. ఆ ముని యొక్క అహంకారమును పరీక్షించుటకై ఆ రక్తమును వరరుచి తన మహిమ చేత శాఖరసముగా మార్చెను. ఆ శాఖరసమును చూచి ఆ ముని ఆహా సిద్ధుడనైతినని గర్వించెను. అంత వరరుచి చిరునవ్వు నవ్వుచు అతనితో ఇట్లనేను,
అయ్యా, పరీక్షార్థము నీ రక్తమును నేను శాకరసము చేసి తిని. ఓ ముని, ఇప్పటికీ నీకు అహంకారము పోయినది కాదు. జ్ఞానమార్గమునకు అహంకారము దాటరాని అడ్డుగడియ కదా. జ్ఞానము లేక ఎన్ని వ్రతములు చేసినను మోక్షము కలిగనేరదు. ముముక్షువుల చిత్తమును నశ్వరమైన స్వర్గము హరింపజాలదు. కనుక నీవు అహంకారమును మాని జ్ఞానమును సాధింపుము. ఆ మునికి ఇట్లుపదేశించి అతని వలన ప్రణతులు స్థుతులను బడసి వరరుచి శాంతమైన ఆ బదరి ఆశ్రమమునకు పోయెను. అచ్చట మనుష్యదేహమును వదలువాడై దృఢభక్తితో శరణాగత వత్సలను గౌరిని శరణుజొచ్చెను. ఆమెయు ప్రత్యక్షమై అతనికి దేహత్యాగార్థము అగ్నిధారణను నేర్పెను. ఆ ధారణ చేత వరరుచి దేహమును దహించుకుని దివ్యగతిని పొందెను. కానభూతియు వింధ్యారణ్యంలో గుణాఢ్య పండితుని రాక కొరకు ఎదురుచూచుచుండెను. ఇది కథాసరస్సాగరము ధారావాహికలో 5వ తరంగము సంపూర్ణము. పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.